పని చేసినా కూడా అది గొప్పగా మీరు ముగిస్తారంట. హల్లెలూయా. ఇతరులు చేయలేనిది మీ ద్వారా అది జరుగుతుంది. సో ఆశీర్వాదం వచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు అందరికంటే పైకి వెళ్తారు. అంటే ఎవ్వరు చేయలేని కార్యము మీ ద్వారా దేవుడు చేస్తాడు. అబ్రహాంతో అదే అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదాం. అంటే వేరే వాళ్ళకంటే నిన్ను పై స్థానంలో ఉంచుతాడు. నా దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు ఏమొచ్చింది, నీ దేవుణ్ణి నమ్ముకున్నావు, నీకేమొచ్చింది, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీకేమొచ్చింది, నీ కుటుంబం అంతా వెళ్ళింది, నీకేమొచ్చింది అంటే కేవలము పరలోకంలో స్వాస్థ్యం మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా ఆశీర్వాదం ఇచ్చాడంట. యోహాను సువార్తలో అదే అంటాడు, నేను మీకు జీవాన్ని ఇచ్చడానికి వచ్చాను, నిత్య జీవం కాదు సమృద్ధి జీవం కూడా ఇవ్వడానికి వచ్చాడంట. హల్లెలూయా. ఈరోజు ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా చేస్తాడంట. సమృద్ధి అంటే ఏంటి, ఎంత కావాలో అంత ఉంటే అది ఆశీర్వాదం, అది సరిపోయినంత. కానీ ఎంత కావాలో దానికంటే ఎక్కువ ఉంటే అది సమృద్ధి. సో ఈరోజు